విశాఖే రాజధాని కావాలి ఎందుకు కోరుకుంటున్నా ఉంటే అన్ని అర్హతలు సిటీకి కొన్ని క్వాలిఫికేషన్స్ న్యాచురల్గా ఉన్నాయి. లూజ్ సాయిల్ ఉన్నాయి కాబట్టి అక్కడ రాదు. అది కాకుండా ఎక్కడ క్యాపిటల్ న్యాచురల్గా రావాలి, అది ఒకవేళ నిజంగా అది ఇవ్వని పరిస్థితుల్లో ప్రజలందరూ డెఫినెట్గా తిరుగుబాటు చేస్తారు. ప్రజలకు మీ రిపోర్ట్ ఒక బైబిల్ లాగా ఉపయోగపడుతుంది. అంతేగాని మీరు వాళ్ళు ఫోర్స్ చేశారని చెప్పేసి విజయవాడ గుంటూరు మధ్యలో క్యాపిటల్ డిజైన్ చేసి మీరు రిపోర్ట్ ఇవ్వద్దు అని నేను చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న ప్రధానమైన చర్చ రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ గారు ఆల్రెడీ విజయవాడ గుంటూరు వైపు మొగ్గు చూపిస్తూ ఇప్పటికే చాలా ప్రకటనలు చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇంకా పూర్తిగా స్టడీ కూడా చేయలేదు, ఇంకా అధ్యయనం చేస్తుంది, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పర్యటిస్తుంది. అయినప్పటికీ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఒక్కొక్క కమిటీ వేసింది. అంటే అది ఏంటంటే శివరామకృష్ణన్ కమిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. ఈ కమిటీ ఏంటంటే ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ క్యాపిటలిస్ట్లే, ఇందులో ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆయన ఆల్రెడీ విజయవాడ గుంటూరు రాజధాని అవ్వాలనుకుంటున్నాయని గుంటూరు ఎంపీ. సో అంటే కేంద్రం నిర్మించినటువంటి కమిటీ మీద ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మేమేమంటామంటే అంటే విశాఖపట్నానికి ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం, తూర్పు తీరంలో 3వ అతిపెద్ద నగరమైన విశాఖపట్నానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ ఒక పెద్ద కుట్ర చేస్తున్నారు. అంటే విశాఖపట్నంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నానికి మాత్రమే రాజధాని కావడానికి అన్ని అర్హతలు ఉన్న ఏకైక నగరం, అన్ని మౌలిక సదుపాయాలు ఉన్న ఏకైక నగరం విశాఖపట్నం. అయితే విశాఖపట్నాన్ని కాదని విజయవాడ, గుంటూరు, కర్నూలు చేస్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. విశాఖపట్నం నుంచి అంటే కనెక్టివిటీ విశాఖపట్నం నుంచి ఉన్నంత కనెక్టివిటీ మీ రాష్ట్రంలోనే మరే నగరానికి లేదు. మనకి ఎయిర్వేస్, సీవేస్, రోడ్డు, రైలు అంటే 4 మార్గాల నుంచి కనెక్టివిటీ ఉన్నటువంటి ఏకైక నగరం విశాఖపట్నం. మిగిలిన ఏ నగరం చూసుకున్నా అది ఉండదు. ఇప్పుడు అదేవిధంగా ప్రధానంగా ఒక రాష్ట్ర రాజధానికి కావాల్సింది ల్యాండ్. ఇప్పుడు వాళ్ళు అక్కడ విజయవాడ, గుంటూరు రీజనంతా అగ్రికల్చర్ ల్యాండ్స్. ఇప్పుడు వ్యవసాయ భూముల్ని సేకరించి అది ఒక కొత్త నగరాన్ని నిర్మించడం చాలా దురదృష్టకరం. మనకి భవిష్యత్తులో ఫుడ్ క్రైసిస్ వస్తే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉండాలి, కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ని పాడు చేసి నగరాన్ని నిర్మించాలనుకోవడం అది అవివేకం అవుతుంది. అవివేకము అర్ధరహితం. విశాఖపట్నం, విజయనగరం, అలాగే విశాఖపట్నం నుంచి విశాఖపట్నం రూరల్లోని మనకి కొన్ని వేల ఎకరాలు ఖాళీ ల్యాండ్ ఉంది. మనకి లాస్ట్ టైమే కేంద్ర ప్రభుత్వం విభజన సమయంలోని ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయంటే మనకి విశాఖపట్నం జిల్లాలోనే 18,000 ఎకరాల భూమి ఖాళీగా ఉన్నదని రెవెన్యూ శాఖ ఐడెంటిఫై చేసింది. దాంతోపాటు మనకు టువర్డ్స్ విజయనగరం కొన్ని వేల ఎకరాల ల్యాండ్ ఉంది. సో ల్యాండ్ ఉంది, కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు క్లైమేట్ చూసుకున్నా, క్లైమేటిక్ కండిషన్స్, వెదర్ కండిషన్స్ విజయవాడ, గుంటూరు, కర్నూలు వాటితో కంపేర్ చేసుకుంటే మన టెంపరేచర్ ఎప్పుడు తక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు కర్నూలు చూసుకోండి, కర్నూలు, విజయవాడ, గుంటూరు అవన్నీ వర్షాలు పడితే వరదలు వచ్చే నగరాలు అవి. విశాఖపట్నం అయితే మనం ఎంత పెద్ద వర్షం పడినా వరదలు చూడలేదు ఎప్పుడు. అంత దారుణమైన పరిస్థితి ఏంటంటే విజయవాడ, గుంటూరు, కర్నూలు మాత్రమే. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నాన్ని రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అయితే విశాఖపట్నానికి వ్యతిరేకంగా ప్రభుత్వమే ప్రచారం మొదలుపెట్టింది. నిన్న నారాయణ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే విశాఖపట్నం రాజధాని చేయాలని డిమాండ్ చేయడం సబబు కాదంటాడు. ఆయన ఎవరు చెప్పడానికి? అది ఆయన న్యూట్రల్గా ఉండి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలని ఆయన ఒక సలహా కమిటీ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్, ఆయనే పాలన ప్లేస్ వేస్ట్ అని ఎలా చెప్పేసాడు అసలు అధ్యయనం చేయకుండానా? సో నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాజధాని ఎంపిక కోసం ఏర్పడిన సలహా కమిటీ చైర్మన్ నారాయణ గారిని కోరేది ఏంటంటే మీరు విశాఖపట్నానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయకండి. ఇప్పుడు ఆర్థిక రాజధాని చేస్తామంటాడు ముఖ్యమంత్రి, నారాయణ గారు వాణిజ్య రాజధాని అంటారు. అసలు రాజ్యాంగంలో ఆర్థిక రాజధానులు, వాణిజ్య రాజధానులు లేవు, ఒకే రాజధాని ఉంటుంది ఎక్కడైనా సరే. అయితే మనం 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన 9 ఏళ్ళు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేస్తానని ప్రకటించారు. ఇది ఇప్పటికీ అలాగే ఉంది. మళ్ళీ ఇప్పుడు అదే పాత పాటే మళ్ళీ మొదలుపెట్టినట్టు ఆయన లేదు. ఇప్పుడు కూడా మరొకసారి విశాఖపట్నానికి
అన్యాయం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీన్ని తిప్పికొట్టాలని విశాఖపట్నానికి చెందినటువంటి ప్రజలు, నాయకులు, మేధావులు అందరినీ కోరుతున్నాం. నెక్స్ట్ ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి విజయవాడ, గుంటూరులోని మీకు ఆల్రెడీ అగ్రికల్చర్ ల్యాండ్స్ అవి మనకు రియల్ భూమి, మనకి ఈ మధ్యకాలంలో వరుస పెట్టి పేపర్లు చూసాం, భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అక్కడ భూసేకరణ కూడా చాలా కష్టం అవుతుంది. భూసేకరణ రాష్ట్రంలోనే అత్యంత ఈజీగా జరిగేది మన ప్రాంతంలోనే. ఇంకొకటి ఏంటంటే విజయవాడ, గుంటూరు కానీ, కర్నూలు కానీ ఇంకా ఎక్కడ రాజధాని చేయాలన్నా సరే స్క్రాచ్ నుంచి నిర్మించాలి మొత్తం నగరాన్ని. వేరే విశాఖపట్నం అయితే అది అక్కర్లేదు. చాలా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో రాజధాని అయ్యే నగరం విశాఖపట్నం. దేశంలోని అనేక రాష్ట్రాల రాజధానుల కంటే ప్రస్తుతం విశాఖపట్నం అభివృద్ధి చెందినటువంటి నగరం. అటువంటి నగరాన్ని కాదని మరే నగరాన్ని రాజధాని చేసినా సరే అది తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రకు, విశాఖపట్నానికి అన్యాయం చేసినట్టే. దాంతోపాటు రాష్ట్రం కూడా, అంటే విశాఖపట్నం రాష్ట్ర రాజధాని అయినా అవ్వకపోయినా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నం రాజధాని కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు వ్యవహరించాలని కోరుకుంటున్నాను.